కష్టం గురించి నీతో చెప్పను. ఆలస్యమైనా నా కోరిక తీర్చావుగా తండ్రి. నాకు సంతోషంగా ఉంది. నిజం చెప్తున్నాను. రాజకీయాలంటూ వాడి జీవితం నాశనం చేసుకుంటాడు అనుకున్నాను. నాకింకో కోరిక మిగులుంది. వాడిప్పుడుండే చోటైనా స్థిరంగా ఉండేలా చూడు తండ్రి. నీకు తెలుసు కదా, నాకున్నది వాడొక్కడేనయ్యా. వాడికి ఎలాంటి లోటు రాకుండా చూడాలి. హాయ్ 20 కుటుంబుళ్ళై. ఇరవకొట్టన్ పిల్లై అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నా బాధ్యతని ఎటువంటి పక్షపాతము లేకుండా నెరవేర్చుతానని, మన దేశపు గర్వం మరియు కీర్తిని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఒక మంత్రిగాను TN 24 కొడైకానల్కి వెళ్లే బస్ స్టాండ్ నుంచి బయటికి తీయండి. తప్పండి. కుల మరియు మత వివక్ష లేకుండా అందరి ప్రజల్ని నేను సమానంగా చూస్తానని. కొడైకానల్కి వెళ్లే బస్ స్టాండ్ నుండి బయటికి తీయండి. అలా కాదండి. సారీ గవర్నర్ గారు, సారీ. రవి, అయ్యో ఇదేంటి గవర్నర్ గారు ఎక్కడ? గవర్నరా? కండక్టర్ రా, కండక్టర్. కాళ్ళ కన్నట్టున్నాను. లేకపోయా ప్రతిజ్ఞ చేస్తున్నట్టు కలొచ్చిందా? ఏ కాలే మళ్ళీ మళ్ళీ కంటున్నావు? నీకు బోరు కొట్టడం లేదా? ఆ కళ్ళలో బోరు కొట్టిన ఒకే విషయం ఏంటంటే నువ్వు కూడా అందులో ఉన్నావు. ఇప్పుడు నన్నెందుకు నువ్వు తప్పు పడుతున్నావు? మీ నాన్నగారు సర్వీసులో ఉన్నప్పుడు ఊపిరాకపోవడం వల్లే. ఊపిరి నిలబడ్డందువల్ల కాదురా, నిలిచిపోయినందువల్ల. నాన్నగారు చనిపోవడం వల్ల నువ్వు ఊపిరికి రావాల్సి వచ్చింది. అప్పుడు ఎవరిది తప్పు? సెంటిమెంట్ వల్లే కదా అమ్మ నన్ను పడగొట్టింది. త్వరగా బయటికి తీయండి. కారణం వల్లే నేను ఉద్యోగానికి వచ్చాను. లేదనుకో నేను మన ఊళ్ళోనే రాజకీయమని గౌరవంగా. ఇప్పుడు నువ్వు కండక్టర్ బయటికి వెళ్ళమని చెప్తున్నా కదా. అయ్యో నువ్వు ఒక టీ తాగుతూ ఖాళీగానే ఉండు సరే. ఖాళీగా ఉన్నానని మాత్రం అనొద్దు, అర్థమైందా? పిల్లోడు పుట్టాడా? అరే మళ్ళీ అమ్మాయేనా? సర్లే నేను మళ్ళీ కాల్ చేస్తాలే. TN 62 సేలం వెళ్లే బస్ ఇంకా కాసేపులో బస్ స్టాండ్ వచ్చేస్తుంది. నమస్తే సార్. సేలంకి వెళ్లే వాళ్ళు వచ్చి నిలబడొచ్చు. నంబర్ 62లో బస్సు 10 నిమిషాలు మాత్రమే నిలబడుతుంది. త్వరగా ఎక్కే వాళ్ళు రావాలి. త్వరగా వచ్చేయండి. బస్సు ఏం ప్రయోజనం లేదు. వచ్చాక కోయంబత్తూరుకి వెళ్ళే వాళ్ళు ఇట్రండి. త్వరగా వచ్చేయండి. బస్సు TN 24 అంతా ఇటువైపు రండి. పబ్లిక్ త్వరగా రండి. నీలాంటి ప్రెషర్కి కరెక్ట్ అయిన చోటు అగలియే. అగలియా? రిజర్వ్ ఫారెస్ట్కి పక్కనే ఉండే ఒక గ్రామం. అందులో మంచి విషయం ఏమిటంటే ఒక రోజుకు ఒక ట్రిప్పే. డిపో ఎక్కడ ఉన్నా గానీ హాల్ట్ మాత్రం అగలి. అలాగే సార్. సాధారణంగా కొత్తగా ఒకరు వచ్చారంటే టికెట్, స్టాఫ్ వీళ్ళందరి గురించి చెప్పడానికి ఎక్స్పీరియన్స్ అయిన ఒక మనిషి కావాలి. నిజం చెప్పాలంటే ఇక్కడ సర్వీస్కే మనుషులు లేరు. ఉన్నవాళ్లలో సగం మంది లీవ్లో ఉన్నారు. ఇక TNPSని ఎలా కాపాడగలం? ఏదైనా యాక్షన్ తీసుకుందాం అనుకుంటే వెంటనే పని పాట లేని వాళ్ళు వచ్చి రాజకీయాలు మాట్లాడుతూ ఉన్నారు. అది నీలాంటి వాళ్ళు తలుచుకుంటేనే ఇటువంటి సమస్యలకి ఒక పరిష్కారం దక్కుతుంది. అది సరే, జరిగినట్టేలే. స్టాపింగ్లు, టికెట్ల గురించిన డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇది చూసి ఇస్తే చాలు. ఇదిగో. ఇక సంతోషంగా డ్యూటీ చేయి. బస్సు గ్యారేజీకి పక్కనే ఉంది. అక్కడికి వెళ్ళి డ్రైవర్ సుగ్గు ఎక్కడా అని అడుగు. మిగతావన్నీ అతనే చెప్తాడు. నేను వెళ్తాను. వెళ్ళవయ్యా. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్. 5 6 7 8 9 10. మళ్ళీ పాడు చేయకు. లేదు, నేను ఇవన్నీ తీసుకెళ్ళడానికి. కంటికి కనిపించే దగ్గర పెట్టుకోరా. పోరా. ఓకే. వీడెక్కడికి వెళ్ళి చచ్చాడు? ఈ డ్రైవర్ ఎక్కడ ఉన్నారో ఏంటో. సార్ మనతో వచ్చిన 49 మంది దారి తప్పి వెళ్ళిపోయారు సార్. అబ్బే, ఏంటి 49 మంది పోయారా? సార్ మరి మీరు మాత్రం ఇక్కడ ఉన్నారేంటి? అయ్యో, నేను గురుస్వామిని. నేను దారి తప్పనే కూడదు. ఎక్కడ సార్ వెళ్ళి అడగాలి? అది అక్కడ లోపల. స్వామియే శరణమయ్యప్ప. అన్నయ్య, నా బ్యాగ్ని ఇక్కడ కాసేపు వదిలేసి వెళ్ళొచ్చా? పెట్టండి. థ్యాంక్స్. పొన్నుస్వామి, గోవిందస్వామి, తంగస్వామి ఎక్కడికి వెళ్ళారు? త్వరగా వచ్చి తీసుకెళ్ళండి రా. రే చాలా కష్టంగా ఉందిరా. ఎక్కడికి వెళ్ళారురా? నాకు చాలా భయం వేస్తుంది. త్వరగా రండిరా, మీకోసం వెయిట్ చేస్తున్నాను. ముఖ్య గమనిక, ఇంకా కొన్ని సమయంలో బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న
ప్రయాణికులు అందరూ అన్నయ్య? బస్సులోకి ఎక్కాలని విజ్ఞప్తిస్తున్నాం. ఈ సుగు డ్రైవర్ ఎక్కడా? అయ్యో స్క్రూ డ్రైవర్ లేదు, కావాలంటే 14-15 స్పానర్ ఉంది ఇస్తాను. అది కాదండి, ఈ సుగు డ్రైవర్ కోసం వెతుకుతున్నాను. ఓహో సుగుని చూడ్డానికి వచ్చారా? చేయని కాస్త ఇవ్వు. సెల్ఫీ తీస్తావా? సరే, చిత్తూరు సుగుని చూడాలా లేక గుంటూరు సుగుని చూడాలా? అది తెలియదండి. ఈ అగలి రూట్ బస్సు డ్రైవర్. ఓహో మన గుంటూరు సుగు రా, నీకు నేను చూపిస్తాను. అవును, ఎవరిని కలవాలన్నావు? అదేనండి, డ్రైవర్ సుగు, అగలి రూట్ ఓ డ్రైవర్. డ్రైవర్ సుగువా? దీన్ని ముందే చెప్పొచ్చుగా. భగవంతుడా, ఇదేం కష్టంలో ఇరికించావు. కష్టంగా ఉందా? నా దగ్గర ఏదైనా పెట్టుకున్నావో నిన్ను పీక నొక్కి చంపేస్తాను. ఏమండి, మీకేమైనా పిచ్చా నేను అండి? కాదురా, నీ బాబే పిచ్చోడు. ఇలా మాట్లాడకండి. అన్నా, మీరేం చేశారన్నా? వెళ్ళాల్సిన బస్కి ఎందుకన్నా టైర్ ఇప్పేశావు? చూసినప్పుడు అందులో ఏదో సమస్య అనిపించింది. ఆపిన బండ్లోనే టైర్ ని విప్పగలం, తోలుతున్న బండ్లో విప్పగలమా ఏంటి? అయ్యో, మందు తాగి ఇంట్లో ఉండక ఎందుకన్నా పనికి వస్తున్నావు? అన్నా నువ్వు రా అన్న చెప్తాను. నిజంగానే పిచ్చోడా? నన్నెక్కడికి రా తీసుకెళ్తున్నావు? అన్నా టైర్ ని బిగించండి అన్న, నాకు పని ఉంది. విప్పిన టైర్ నేను మళ్ళా బిగించను. అన్నా, ఈ డ్రైవర్ సుగు చాలా సేపుగా డ్రైవర్ సుగు అని ఏంట్రా పొద్దునే వచ్చేస్తున్నా ఫోరం. అన్న ఆగండి, ఆగండి. మొహం చూడు. అన్నా, ఈ డ్రైవర్ సుగు ఎక్కడ ఉంటాడన్నా? ఇక్కడే వాడు ఎక్కడో క్యాంటీన్కి వెళ్ళి ఉంటాడు, అక్కడికి వెళ్ళి చూడు, వెళ్ళు. చాలా థ్యాంక్స్ అన్నా. అయ్యప్ప, అయ్యో, వదిలేండి, నేను తెలుగు చేశాను. ఆంటీ ఎప్పుడు వదులుతావు? చచ్చేలా ఉన్నారు. నన్ను వదిలిపెట్టండి. జరగండి. రవి, నన్ను ఏమండి, ఏం కాపాడరా. చేస్తున్నారు? మీరు నన్ను చంపేసేలా ఉన్నారు. రే మిమ్మల్ని రవి, అడుగుతున్నాను. కాపాడరా. నువ్వెవరు అడగటానికి? నేను వీడి ఫ్రెండ్ని. ఫ్రెండువా? వీడు చేసిన పనికి పైకి పంపించాలి. అటువంటి చెత్త పని చేశాడు. అలా ఏం చెత్త పని చేశాడు? ఏం చేసావు చెప్పరా? నా మొబైల్ లోనే ఫోటో తీసుకుంటుంటే ఇప్పుడు కూడా వచ్చి నన్ను కొడుతూ ఉన్నాడు రా. అది సరేలే, ఇదేమైనా మ్యూజియం అండి? ఒక ఫోటో తీశాడు, దాన్ని చెత్త పని చెప్తున్నారేంటి? రేయ్, ఈడు ఒక అమ్మాయిని ఫోటో తీశాడ్రా. మొహం పాల్గొట్టాలి నా కొడుక్కి. రే నిజంగా అక్కడే ఆగరా. లేదురా. రే ఈ అమ్మాయిని చూస్తే మన జమాని ఇంటికి వచ్చే పని అమ్మాయి లాగా లేదురా. అది తెలుసుకోవడం కోసమే నీకు చూపిద్దామని ఈ ఫోటో తీశాను. ఏంటన్నయ్య, ఏదో తెలియకుండా మార్చి తీశాడు, దానికి ఇంతగా కొడతాడు. ఆడవాళ్ళు డ్రెస్ మార్చుకుంటే ఫోటోలు తీస్తారా? వీడి చేసిన దానికి వీడి తోలు తీయాలి. నేను ఫోటో తీస్తున్నప్పుడు ఆ అమ్మాయి డ్రెస్ ఇప్పుకుంటుంటే నేనేం చెయ్యాలి? అరే రే 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 రే, చెత్త పని చేసి న్యాయం మాట్లాడుతున్నావా? నువ్వు చేసిన దాంట్లో న్యాయం ఏంట్రా? ఏంట్రా? వాడు తెలియకుండా చేశానంటున్నాడు కదా, దయచేసి క్షమించండి. కావాలంటే మీ కాళ్ళు కాళ్ళ పట్టుకుంటాను. మీదంతా పడద్దు. ఇంక మీద వీడు నాకు కనపడకూడదు. వాడు మళ్ళీ ఈ ఏరియాలోనే కనపడదు, దానికి నేను గ్యారంటీ. అలాగా? సరే రామంటుంటే. రేయ్, అదెక్కడా? సరే వదిలిపారే, వాడు పిచ్చోడ్లాగున్నాడు. నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. ఏంటి ఏంటి అందరూ ఇలా నుంచున్నారు? వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. ఇక్కడ ఏంటి కోతులాడుతున్నాయా? ఎంత అయిందన్నా? 4 రూపాయలు. రే రవి, మళ్ళీ అప్పుడు కూడా వచ్చాడు రా. అలా వెళ్ళిపోతే ఎలాగా? రే వాడు ఇప్పుడు ఎందుకురా దగ్గరకు వస్తున్నాడు? అన్నా నమస్తే అన్నా. నువ్వు తీసిన ఫోటో చూపి. అన్నా తీయలేదనా? ఏయ్ చూపిరా. నిజంగా తీయలేదనా? ఆ లోపల పట్టుకున్నారుగా. ఎందుకురా మనిషికి అలా ఆశ పెడతావు? అన్న మనోడేరా. ఇంకో ఛాన్స్ ఇచ్చి చూడండి, బాగా తీస్తాను. ఏం లేదు ఏం లేదు, వెళ్ళు. అయ్యో, నేను వెతికే సుగు డ్రైవర్ మీరేనా? నేనే కొత్తగా చార్జ్ తీసుకోవడానికి వచ్చిన కండక్టర్ని. కండక్టరా? ఏ రూటు? అగలి. ఓహో, నీ పేరేంటి? ఈ రవి. ఇనిషియల్ అంతా వద్దు. అయ్యో, తన ఇన్సియల్ కాదన్నా, తన పూర్తి పేరే ఇరవి. మే రవి అని పిలుస్తాం. యూత్ మండలిలో సెక్రటరీ. లేదు మండలం. ఏరా, ఏంట్రా పేరిది? పాత పోలీసోడు పెట్టుకున్నట్లుంది. ఇల్లు ఎక్కడా? టేకడి అండి. ఓహో,
అన్ని విషయాలు వాళ్ళు నేర్పించారు కదా, వాళ్ళు నేర్పించింది నేను నేర్పిస్తాను. ఓకే. ఈ ఊర్లో తిరిగే బస్సుల్లో కండక్టర్ కంటే డ్రైవర్కే ముఖ్యం. అది మీ ఇద్దరిని చూస్తేనే తెలుస్తుంది. అది కాదురా పవర్. తర్వాత పొద్దున్నే 8 అగలియాలో ఛార్జ్ తీయాలి. బస్సు బయలుదేరే అరగంట ముందే కండక్టర్ అక్కడ కూర్చుండాలి. మళ్ళీ ఎప్పుడు తిరిగి వెళ్ళటమా? పొద్దున్నే రావటమే. సాయంత్రం ఎప్పుడు వెళ్తామో తెలీదు. అర్థం కాలేదు. మనం తీసుకెళ్లే వస్తువులు అమ్ముడు పోతే సాయంత్రం రావడానికి లేట్ అవుతుంది. వచ్చేటప్పుడు వర్షం పడినా మంచు పడినా లేటే. అయిపోతుందా? అదంతా కాదు గానీ పంచర్ అయిపోతుంది అంతే. ఇప్పుడేరా నీకు టైం కరెక్ట్ గా సెట్ అయ్యింది. రేడియేటర్ లో నీళ్లు పోయటం మర్చిపోయాను రా. అయ్యో, ఏం చేయాలి? నువ్వు ఇక్కడే ఉండు, నేను పోసుకుని వస్తా. అరే ఒక సోడా ఇవ్వరా. రేడియేటర్కి సోడానా? రేడియేటర్కి పోయటానికి. ఇంతకు ముందు ఈ నీళ్లు చూడలేదా? నీకు తినటానికి తిండి లేకపోయినా సరుకు దొరుకుతుంది. కన్ఫర్మ్ రా. ఒకే దెబ్బకి వేసాడు చూసా. నీళ్ళు తాగేశారా? ఓ ఏంటి? నీళ్లు పోసారా అని అడుగుతున్నాడు. ఇంజిన్ వేడైపోతుంది కదా, అందుకే ఒక పెగ్గు ఒక మగ్గు నీళ్లు పోస్తే బాగుంటుంది. నువ్వు ఇప్పుడు వాడిని పంపించి డ్రెస్ వేసుకుని రా. అలాగే ఈ బాటిల్ అక్కడి ఒక ఫోటో కూడా తీలేకపోతాను నా కొడుకు. సరే, నేను చెప్పినట్టే బయలుదేరుతాను. రేపు పార్టీ మీటింగ్ ఉంది. నువ్వు లేకపోవటం వల్ల నేనే కదా సెక్రటరీని. ఒకటి తలుచుకుంటేనే బాధగా ఉంది. వెళ్ళినోడిని రోజు చూసుకోవాలి కదా. ఇది అక్కడిచ్చేయి.